పూర్తిగా మొన్న జరిగిన తర్వాత నిన్నటి నుంచి ఇది ఎండ్ కార్డు పడుతుందేమో అని అనుకున్నప్పటికీ కూడా సో మళ్ళీ కంటిన్యూ అవుతా ఉంది. యుద్ధం అయితే ఆగే పరిస్థితి కనిపించట్లేదు. అసలు ఏం జరగబోతోంది సార్? ఎప్పుడైతే లాస్ట్ జూన్లో ఇరాన్ మీద మిలిటరీ ఆపరేషన్ 12 రోజుల యుద్ధం జరిగిందో అప్పటి నుంచి ఇరాన్ అన్ని రకాల పరిస్థితులకి తయారుగా ఉంది. దానివల్లే 36 గంటల్లో వాళ్ళు స్టెబిలైజ్ అవ్వగలిగారు. సీనియర్ లీడర్స్ దాదాపు 46 మంది పోగొట్టుకున్నా కానీ, ఇంక్లూడింగ్ టాప్ మోస్ట్ పర్సన్, తర్వాత ఈరోజు వాళ్ళ తర్వాత గవర్నింగ్ బాడీ కౌన్సిల్ హెడ్ కూడా ఈరోజు పోయినట్టు రిపోర్ట్ వస్తుంది. పాత ప్రెసిడెంట్, తర్వాత ఐఆర్జీసీ కమాండర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈక్వలెంట్, ఇటువంటి వాళ్ళు పోయినా కానీ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే స్థితికి వాళ్ళు వెంటనే వచ్చేసారు. ఐఆర్జీసీ పటిష్టంగా ఉంది. 11 దేశాల మీద ఇంక్లూడింగ్ సైప్రస్ ఇన్ మెడిటేరియన్ సీ డ్రోన్ తోటి అటాక్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే సైప్రస్ లో మాత్రం బ్రిటన్ ఉన్న స్థావరం మీద అటాక్ చేసినట్టు రిపోర్ట్ వస్తుంది. దీనివల్ల బ్రిటన్ నుంచి ఏ మాత్రం రిప్లై రాలేదు. మిగతాది ఇజ్రాయెల్ మాత్రం దాదాపు 20 మందిని పోగొట్టుకున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇరాన్ దగ్గర ఉన్న లేటెస్ట్ మిసైల్ ఏదైతే 2 వెరైటీ ఉందో అది గ్లైడ్ వెరైటీ మిసైల్, హైపర్సోనిక్ 13 to 15 మ్యాక్ చేరుకుంటుంది. అది దానివల్ల ఫట్టా అంటారు, దీన్ని ఫట్టా 2 అంటారు. దీనివల్ల ఐరన్ డోమ్ ఛేదించుకుని వెళ్ళిపోగలుగుతుంది. ఎందుకంటే అది గ్లైడ్ కెపాసిటీలో, దాన్ని మెనోవరింగ్ కెపాసిటీ ఈజీగా ఉంటుంది. తర్వాత ఆ స్పీడ్కి ఎనిమి రెడార్స్ పట్టుకునే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఆ విధంగా సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క పెట్టుకోవచ్చు. అయితే ఇరాన్కి ఈ మిసైల్స్ ప్లస్ డ్రోన్స్ తప్పితే కానీ ఇంకా మిగతా వాటిలో పెద్దగా కెపాసిటీ లేదు. అయితే హార్మోజ్ సంధి ఏదైతే ఉందో అక్కడ ఫిజికల్గా నేవల్ బ్లాకేడ్ చేయకపోయినా కానీ అనౌన్స్మెంట్ చేయడం ద్వారా అక్కడ షిప్స్ కదలడం బ్లాక్ చేశారు. దానివల్ల ఇంటర్నేషనల్ షిప్పింగ్ చార్టర్ ప్రకారం ఈ రోజుని 170 కంటైనర్ షిప్లు, అందులో 4,50,000 కంటైనర్లు అక్కడ అయిపోయినాయి. అంతకుముందు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 140 ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు కూడా మిగిలిపోయినట్టు కనిపిస్తుంది. అయితే 2-3 ట్యాంకర్లు ఏవైతే డాక్ చేసి ఉన్నాయో వాటి మీద అటాక్ ఏంటంటే అమెరికన్ ఫ్లీట్కి సపోర్ట్ ఇచ్చే ట్యాంకర్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వడం జరిగింది. మిగతాది ఏదైనా జరిగి ఉంటే అది కొలెటరల్ డ్యామేజ్ అనుకోవాలి. అలాగే సౌదీ అరేబియా ఆరామ్కో కంపెనీ మీద ఒక చిన్న డ్రోన్ అటాక్ జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. కాకపోతే అది నేను అనుకోవడం ఇరాన్ చేసినట్టు అనిపించట్లేదు. అది హౌతీస్ అంతకుముందు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం చేసినట్టు వాళ్ళు చేశారని అనుకుంటున్నాను. ఇంకా జర్మనీ లేటెస్ట్ అనౌన్స్మెంట్లో జర్మనీ ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్లో యుద్ధానికి పార్టిసిపేట్ చేయడానికి తయారుగా ఉన్నట్టు సంసిద్ధత తెలిపింది. అంటే ఏంటంటే మెల్లగా వేరే దేశాలకి, యాక్చువల్గా ఇది మొత్తం కంటైన్డ్ జోన్ మిడిల్ ఈస్ట్కే ఉంది. ఎస్, మన ఇండియాకి పశ్చిమాన్ని పాకిస్తాన్ మనకి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల మన దృష్టిలో అయితే పశ్చిమాన్ని మొత్తం మెడిటేరియన్ సీ వరకు కంప్లీట్ ఎయిర్ ట్రాఫిక్ అంతా బంద్ అయిపోయింది. ఇంటర్నేషనల్ రివ్యూ చూస్తే ఒక్క ఏరోప్లేన్ కూడా కనిపించట్లేదు, కమర్షియల్ ఏరోప్లేన్ కూడా ఈ ఏరియాలో. అలాగే రెడ్ సీ నుంచి, తర్వాత సూయజ్ కెనాల్ నుంచి ఇంటర్నేషనల్ షిప్పింగ్ అడ్వైజరీ ద్వారా చాలా వరకు షిప్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. సో దాదాపు 300-410 షిప్లు ఎక్కడికక్కడ, అంటే ఇది దాదాపు 2% ఆఫ్ వరల్డ్ కెపాసిటీ ఫర్ ట్రేడ్. 1.75% టీయూస్ అక్కడ మిగిలిపోయినాయి. సో దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ స్తంభించిందని అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది హర్మోజ్ ప్రాంతం నుంచే కదా మనకు దాదాపుగా 50% అక్కడి నుంచే వస్తుంటుంది కదా చమురు. మనకి అంత ముందు వచ్చేదండి. ఇప్పుడు కొంచెం ఈ వెనుజులా నుంచి ఆయిల్ కొనడానికి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ రిలయన్స్ కంపెనీ అమెరికా ద్వారా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అలాగే మనకి కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ రష్యా నుంచి కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేయడానికి 6 months అగ్రిమెంట్స్ ఉన్నాయండి. సో అందులో ఒకటే ప్రాబ్లం వస్తుంది, రెడ్ సీ వాడలేము కాబట్టి అటు సూయజ్ కెనాల్ కూడా వాడలేము. దానివల్ల కేప్ ఆఫ్ గుడ్ హోప్ రాదర్ సౌత్ ఆఫ్రికా చుట్టూరు తిరిగి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో టైం ఎక్కువ పడుతుంది. మనకున్న రిజర్వ్స్ కొంతకాలం వరకు లేవదేయగలం. ప్రస్తుతానికి నిన్న నుంచి ఈ రోజుకి 12% క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినట్టు మనం చూస్తున్నాం స్టాటిస్టిక్స్లో. ఇది మనకున్న ప్రస్తుతం ఇన్లాండ్ ప్రైసెస్ $100 to $110 ఏదైతే 2008-9లో ఉండేవో
ఆ రేటు ప్రకారం ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే. సో దానివల్ల ఇండియాలో రీటైల్ కస్టమర్ కి ప్రస్తుతానికి పెరిగే